ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మోంతా తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు రైతుల జీవితాలను చిన్నాభిన్నం చేశాయి. ఆరుకాలం కష్టపడి పండించిన వరి పంటలు వర్షానికి తడిసి నేలకూరిగాయి. కోతకు సిద్ధంగా ఉన్న పంట కళ్ల ముందే నేలకు వరికిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మరోవైపు పత్తి పంటలు తడిచి నల్లబారి రంగు మారే పరిస్థితి ఏర్పడింది. వారం రోజుల్లో వరి కోత ప్రారంభించాలి అనుకున్న రైతులు అకాల వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సైక్లోన్ ప్రభావం ఇవాళ మార్నింగ్ నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉన్నది. దీంట్లో భాగంగా జిల్లా యంత్రాంగం అందరినీ కూడా అలర్ట్ చేస్తాం. ముఖ్యంగా మనకి 3 జలాశయాలు పైగా సాగర్లో ఆల్రెడీ వాటర్ నిండుగా ఉన్న పరిస్థితి ఉంది. అయితే అధికారులందరికీ కూడా అక్కడ ఇరిగేషన్ అధికారులు కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు. దీంతో పాటుగా మనము లో లయింగ్ కాజ్వేస్ ఎక్కడెక్కడైతే రోడ్స్ బ్రీచ్ అయ్యి పైన వాటర్ ఉప్పొంగుతూ ఉన్నదో అట్లా మన జిల్లాలో ఇప్పుడు 18 రోడ్స్ ఓవర్ఫ్లోయింగ్ ఉన్నవి. అక్కడ కూడా మనము పంచాయతీ ట్రాక్టర్ ద్వారా బ్యారికేడింగ్ ఏర్పాటు చేసి రాకపోకలు పనిచేస్తాం. ఇవాళ ఈ సైక్లోన్ దృష్ట్యా విద్యా సంస్థలన్నింటికీ కూడా సెలవు ప్రకటించినాం. రేపు ఫోర్కాస్ట్ ఎలా ఉండబోతుంది అనేది దాన్ని బట్టి సాయంత్రము రేపు కూడా ప్రకటించాలా వద్దా అనేది డిసిషన్ సాయంత్రం తీసుకోవడం జరుగుతుంది. మొత్తానికి జిల్లా యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అయి ఉన్నది. పబ్లిక్ కూడా అత్యవసరమైతే తప్పితే బయటికి రావద్దని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా రైతులందరికీ కూడా వరి కోతలు అనేవి ఒక 2-3 రోజులు వాయిదా వేయాల్సిందిగా వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మొన్నటి వరకు యూరియా కొరతతో ఇబ్బందులు పడ్డ రైతులు తుఫాను రావడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పాలేరు నది పరివాహక ప్రాంతాలలో వరద ప్రవాహం కొనసాగుతోంది. పాలేరు జలాశయ పూర్తి స్థాయి 260 అడుగులు కాగా ప్రస్తుతం 22.05 అడుగులకు చేరుకుంది. దీంతో 2864 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మున్నేరు వరద ఉధృతిని జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి పరిశీలించారు. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టితో పాటుగా నగర పాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్య పర్యటనలో పాల్గొన్నారు. అలాగే మున్నేరు వరద ఉధృతిని పరిశీలించిన మేయర్ నీరజ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. మంత్రులు బట్టి పొంగులేటి తుమ్మల ఆదేశాల మేరకు సహాయక చర్యలు ప్రారంభించినట్లుగా మేయర్ నీరజ తెలిపారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు సెలవును ప్రకటించాయి. నియోజకవర్గంలోని రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. వరిచేలు నేల కొరిగిపోయాయి. కోతకు వచ్చిన వరిచేలు నేల కూరిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అప్రమత్తం చేశారు. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి 19.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.